హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ టోఫు బిర్యానీ. ముందుగా దీనికోసం టోఫుని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని అందులోకి కొద్దిగా పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కాస్త గీ వేసి బాగా మిక్స్ చేయండి. అవి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆర్ గీ వేసుకొని టోఫు వేసి బాగా ఇలా సిమ్లోనే రోస్ట్ చేయండి. హై ఫ్లేమ్ పెట్టకండి, సిమ్లోనే రోస్ట్ చేస్తే టోఫు రోస్ట్ అయితే చాలు. టోఫుని పక్కన పెట్టేయచ్చు. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్లో కాస్త జీరా ఆర్ సోంపు వేసుకొని అది కాస్త చిటపట్లాడిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేయండి. సిమ్లో పెట్టేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. అవి మగ్గేలోపు ఇక్కడ నేను స్టవ్ మీద బౌల్ పెట్టి వాటర్ వేసేసి మసాలా దినుసులు వేసేసి వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసేసి హై ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. ఈ రైస్ కుక్ అవుతూ ఉన్నప్పుడు ఆల్రెడీ అక్కడ మనం ఆనియన్స్ పెట్టాం కదా, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకున్న తర్వాత అందులోకే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాను వేసి మూత పెట్టేయండి. ఆలోపు ఇక్కడ రైస్ కుక్ అయిందో లేదో ఒకసారి చూసుకోండి. 70% కుక్ అయితే చాలు. రైస్ని ఇలా పక్కకు తీసేసుకోండి. ఇలా రైస్ని అంతా ఒక స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇక్కడ టమోటా మగ్గిపోయి ఉంటుంది. అప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, కాస్త జీరా పౌడర్ వేసి బాగా కలపండి. గరం మసాలా కూడా వేసుకొని బాగా కలపండి. ఇవి కాస్త ఆయిల్లో మగ్గిన తర్వాత అందులోకి 1 కప్పు పెరుగు వేసి బాగా మిక్స్ చేయండి. ఈ పెరుగు వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పెరుగు కాస్త విరిగినట్టు అవుతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అవ్వనివ్వండి. ఈ మసాలాలంతా బాగా మగ్గి ఇలా బబుల్స్ వచ్చే టైంలో మీరు కొంచెం మసాలా పక్కకు తీసుకొని మిగిలిన మసాలా పైన 1 లేయర్ ఆఫ్ రైస్ వేయండి, బాస్మతి రైస్ని. అలాగే 1 లేయర్ ఆఫ్ మనం పక్కన పెట్టుకున్న మసాలా వేసి ఇంకొక లేయర్ రైస్ని వేసేసేయండి. వేసేసి పైన కొద్దిగా కొత్తిమీర, మీ దగ్గర ఉన్న ఫుడ్ కలర్స్ ఏవైనా వేయచ్చు. నా దగ్గర ఫుడ్ కలర్స్ లేవు కాబట్టి నేను పసుపుని వాటర్లో కలిపి అది వేసాను. వేసేసి పైన కాస్త నిమ్మరసం పిండుకొని తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న టోఫును ఇందులో వేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి, దమ్ అవ్వనివ్వండి. తర్వాత 5 మినిట్స్ తర్వాత టేస్టీ అండ్ యమ్మీ టోఫు బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.